నెల రోజుల వ్యవధిలోనే మరోసారి జరిగిన సైబర్ దాడితో ఐరోపా సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పెత్యా ర్యాన్సమ్వేర్గా పరిగణిస్తున్న ఈ వైరస్ ప్రభావంతో కంప్యూటర్ వ్యవస్థలు స్తంభించి విమాన, నౌకాయానం, విద్యుత్, బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారత్లోనూ ఈ సైబర్ దాడి ప్రభావం కనిపించింది. ముంబై జవహర్లాల్ నెహ్రూ ఓడరేవులోని అతిపెద్ద కంటైనర్ టెర్మినల్లో కార్యకలాపాలు స్తంభించాయి. వానాక్రై పేరుతో వైరస్ను సృష్టించి ప్రపంచంలోని వివిధ దేశాల కంప్యూటర్ వ్యవస్థలను స్తంభింపజేసిన సైబర్ నేరగాళ్లు నెల రోజుల వ్యవధిలోనే మరోసారి విరుచుకుపడ్డారు. పెత్యా ర్యాన్సమ్వేర్ అనే సరికొత్త వైరస్తో దాడికి దిగారు. వైరస్ను తొలగించే ప్రోగ్రాంగా భ్రమింపజేసి కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడిన సైబర్ నేరగాళ్లు ఒక్కొక్కరు $300 బిట్కాయిన్ కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు పంపిన సందేశంలోని ఈమెయిల్ చిరునామాను సంప్రదించగా తిరిగి వాటికి సమాధానం అందడం లేదు. మనుషుల ప్రమేయం లేకుండానే వ్యాప్తి చెందేలా రూపొందించిన ఈ సరికొత్త పెత్యా ర్యాన్సమ్వేర్ వైరస్ కారణంగా 150 దేశాల్లోని సుమారు 2,30,000 కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి. ఐరోపా దేశాలపై ఈ సైబర్ దాడి తీవ్ర ప్రభావం చూపింది. ఉక్రెయిన్, ఫ్రాన్స్, రష్యా దేశాల్లో ప్రముఖ కంపెనీల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. కంప్యూటర్ వ్యవస్థలు స్తంభించి ఆయా దేశాల్లో విమాన, నౌకాయానం, మెట్రో రైళ్లు, విద్యుత్, బ్యాంకింగ్ వ్యవస్థలకు ఆటంకం ఏర్పడింది. విండోస్ వాడుతున్న కంప్యూటర్లను ఆపివేసి విద్యుత్ సరఫరాను తొలగించాలని ఆయా దేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించాయి. పెత్యా ర్యాన్సమ్వేర్ ప్రభావం తమపైన ప్రభావం చూపిందని అమెరికాలోని ఔషధ కంపెనీ మెర్క్ ప్రకటించింది. భారత్లోనూ ఈ సైబర్ దాడి ప్రభావం కనిపించింది. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవులోని అతిపెద్ద కంటైనర్ టెర్మినల్లో కంప్యూటర్లు మొరాయించి కార్యకలాపాలు స్తంభించిపోయాయి.